ఇప్పుడు నేను కువైట్లో ఫేమస్ ఖర్జూరపు షాప్లో అయితే ఉన్నాను. ఇక్కడ ఖర్జూరపు చూడండి ఎంతెంత ఉన్నాయో. ఒక్కొక్కటి బోండా సైజ్ ఎంత ఉన్నాయి. ఇక్కడ ఖర్జూరం సైజ్ అండ్ క్వాలిటీ బట్టి చాలా వరకు అయితే రేట్లు అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ కువైట్ ప్రజలు చాలా మంది అయితే ఇక్కడికి వచ్చి ఖర్జూరం అయితే తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ ఖర్జూరం రకరకాల గిఫ్ట్ బాక్సుల లాగా ఇక్కడ చూడండి అసలు ఎలాగైతే ప్యాక్ చేసి ఉన్నారు. గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఇవ్వాలనుకుంటే ఈ విధంగా ఖర్జూరం అయితే ప్యాక్ చేసి మనకైతే గిఫ్ట్ గా రూపంలో అయితే ఇస్తూ ఉంటారు ఇక్కడ కువైట్ లో. అంతేకాకుండా చాలా వరకు అయితే ఇక్కడ హెల్తీ ఐటమ్స్ అయితే అమ్ముతూ ఉంటారు. ఈ విధంగా ఖర్జూరం చూడండి ఒక్కొక్క ప్యాకెట్ లో ఈ విధంగా సేల్ చేసి అమ్ముతూ ఉంటారు. ఒక ఖర్జూరాన్ని ఈ విధంగా నిలువుగా కోసి కొబ్బరి పౌడర్ అండ్ చాలా వరకు బాదము పిస్తా అలాంటి వాటిని అయితే వీటిల్లో పెట్టి ఇలా విధంగా అయితే ప్యాక్ చేసి సేల్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ప్యాకింగ్ చేసిన ప్యాకెట్లన్నీ కిలో లెక్కనైతే అమ్ముతూ ఉంటారు. కిలో 15 దినాలు 12 దినాలు 10 దినాలు ఈ విధంగా అయితే సేల్ చేస్తూ ఉంటారు. ఒక దినార్ వచ్చి ఇప్పుడైతే 305 రూపాయలు అయితే ఉంది. అట్లాగైతే లెక్క చేసుకోండి ఎంత అవుతుందో. ఇంకా వేసవి కాలంలో ఖర్జూరం అనేది చాలా ఎక్కువగా అయితే పడుతూ ఉంటుంది. కువైట్ లో ప్రతి ఇంట్లో కూడా ఖర్జూరం చెట్లు అయితే చాలా వరకు అయితే ఉంటుంది కాబట్టి ఖర్జూరం కూడా చాలా తక్కువగా అయితే దొరుకుతుంది వేసవి కాలంలో. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.